నమస్కారం. సిక్కోలు హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన జరిగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పొండ్కర్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్ అధికారులు, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పొండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావుతో కలిసి పాల్గొని సెంటర్ల వారీగా వివిధ ప్రభుత్వ శాఖలు చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని ఆదేశించారు. 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. దీనికోసం శ్రీకాకుళం, హెచ్చర్లలో మొత్తం 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 5,535 మంది సభ్యులు పరీక్షలో హాజరు కానున్నట్లు తెలిపారు. ఆ రోజు పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పటిష్టమైన పోలీస్ బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద త్రాగునీరు, మరుగుదొడ్లు, సరైన లైటింగ్ ఉండేటట్టుగా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలమురళీకృష్ణ, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా ఉద్యాన అధికారి వరప్రసాద్, డిడి ఉజ్వల్ తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక ఆధారాలు లేనప్పటికీ చాకచక్యంగా గార పోలీసులు పగటిపూట దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనవరి 22వ తేదీన నమోదు కాబడిన కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద గల 17.5 తులాల బంగారాన్ని రికవరీ చేసినట్లు చెప్పారు. గార మండలం సాలిహొండం ఆది ఆంధ్ర కాలనీకి చెందిన ఫిర్యాది భర్త ఆదినారాయణకు సింగపురం జంక్షన్ వద్ద పండ్ల దుకాణం ఉన్నందున ప్రతిరోజు అతనితో పాటుగా ఫిర్యాది కూడా షాప్కి వెళుతుండేవారని, అదేవిధంగా 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఫిర్యాది భర్త దుకాణంకు వెళ్ళిపోగా 8 గంటల సమయంలో ఫిర్యాది వేరొక ఆటోలో షాప్కి వెళ్ళి తిరిగి రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఇంటికి వెళ్ళి తాళం తీసి చూడగా ఇంటి వెనుక తలుపులు తీసి ఉండగా తానే ఇంటి వెనుక తలుపులు వేయలేదనుకుని తను వేసుకున్న బంగారు గాజులు, గొలుసు బీరువాలో భద్రపరచుటకు బీరువా తాళాలు వెతగ్గా కనిపించినందున షరాబ్తో తెరిపించి చూడగా బీరువాలో గల కుమారుల బంగారపు వస్తువులు మొత్తం 14.5 తులాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అదే గ్రామానికి చెందిన జోగిరాజు ఫిర్యాది పక్క ఇంట్లో నివాసం ఉంటూ ఆటో కొనుగోలు చేసి అప్పుల పాలవగా పగలంతా ఇంట్లో ఉండరన్న విషయం తెలిసి వారింటిలో దూరి ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. పోలీసులు చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఎస్పీ పోలీసులకు అభినందనలు తెలిపారు. రాజు అని చెప్పి జోగి రాజు అదే గ్రామానికి చెందినటువంటి ఆటో డ్రైవర్, అతను ఇవంతా కూడా బంగారం అంతా కూడా దొంగతనం చేయడం జరిగింది. అతను ఏంటంటే వీళ్ళని ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నాడు. వీళ్ళు ఉదయాన్నే తలుపులన్నీ వేసుకుని పనిలోకి వెళ్ళిపోతారు, సాయంత్రం రాత్రికి వస్తారు. ఇంతకు ముందు కూడా 1-2 సార్లు ఈ ఇల్లు ఇలా అటెంప్ట్ చేయడానికి ట్రై చేశాడు, కుదరలేదు. ఆ 22వ తారీఖు ఏమైందంటే వీళ్ళు వెనకాతల డోర్ వేయడం మర్చిపోయారు. వాళ్ళు బిజినెస్కి వెళ్ళే పర్పస్లో తొందరలో బ్యాక్ సైడ్ డోర్ వేయలేదు. అది ఈడ అబ్జర్వ్ చేశాడు. అంటే వీడికి ఆల్రెడీ వీళ్ళ మీద కన్ను ఉంది, ఎందుకంటే ఇద్దరు పనిచేస్తున్నారు, డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుందని కన్ను ఉంది. సో వెంటనే ఆ బ్యాక్ సైడ్ డోర్ వేసి ఉండకపోవడంతో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో తాళాలు ఎక్కడ పెడతారో తెలిసి ఆ తాళాలను తీసుకుని బీరువాలో ఉన్నటువంటి మొత్తం వస్తువులన్నీ పట్టుకెళ్ళి దాన్ని అతను వాళ్ళ ఇంటి దగ్గర ఒక స్పీకర్ బాక్సులు ఉంటాయి, ఆ బాక్సులో దాచి ఇవంతా ఉంచాడు, అవసరానికి వాడుకుందాంలే అని. ఆ పందాలో నిన్న ఒక 6 తులాల బంగారం అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అప్పులు తీర్చడం కోసం ఒక 6 తులాల బంగారం తీసుకెళ్ళి తనఖా పెట్టడానికి వెళ్తూ ఉంటే అప్పటికే అక్కడ నిఘాలో ఉన్నటువంటి స్టాఫ్ సిఐ గారికి, ఎస్ఐ గారికి చెప్పడం, ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి అతన్ని నిన్న సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో అతన్ని పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే అతను అడ్మిట్ అయ్యాడు. మొత్తం ఇంటాక్ట్ బంగారం అంటే ఎంత అయితే పోయిందో 17.5 తులాలు వస్తువులు, అలాగే మొత్తం వస్తువులన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో మా సిఐ గారు, అలాగే మా గార్ ఎస్ఐ, అలాగే 1 టౌన్ ఎస్ఐ గారు రికవరీ విషయంలో, అలాగే ఆ సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా, ఎందుకంటే క్లూ ఉండి పట్టుకోవడం ఒక పద్ధతి, ఎటువంటి క్లూ లేకుండా దీన్ని ఏమంటామంటే ఛాన్స్ అఫెన్స్ అంటాం. అంటే అనుకోకుండా దొరికింది దానికి, అంటే ఈజ్ నాట్ ఏ ప్రొఫెషనల్,
యాక్చువల్గా ఈ జోగిరాజ్ అనేవాడు ప్రొఫెషనల్ నేరస్తుడు కాదు. అతను ఒక అవకాశాన్ని చూశాడు, ఏదో గ్యారంటీ ఉంటుందో ప్రయత్నం చేద్దామని. ఆ ప్రయత్నంలో లక్కీగా 15 తులాలు దొరికేసింది. ఇది ఒక ఛాన్స్ నేరం అనమాట అండి. మా సిబ్బంది అందరూ కూడా మా ఎస్పీ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ 10వ తరగతి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జయశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్రాత పరీక్షలు మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో ఎస్ఎస్సి 10వ తరగతి పరీక్షకు హాజరు కానున్న విద్యార్థులు 28,984 మంది అని, జిల్లాలో 149 పరీక్షా కేంద్రాలకు 149 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 7 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏపీ ఓఎస్ఎస్ ఎస్ఎస్సి పరీక్షలు 807 మంది హాజరు కానున్నారని, జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలకు 8 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ఏపీ ఓఎస్ఎస్ ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుండి 15వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయని, ఆ పరీక్షలకు 1553 మంది హాజరు కానున్నట్లు, అందు నిమిత్తం జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలకు 8 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్సా కేంద్రాలు, పారామెడికల్ సిబ్బంది ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి హెచ్చరించారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు గత 5 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు డిఏ కూడా అమలు చేయలేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు చేసిన సుదీర్ఘ పోరాటానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాదయాత్ర సందర్భంలో అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చారిత్రాత్మకమైన పోరాటం చేపట్టారని, సుదీర్ఘ పోరాట సందర్భంలో జూలైలో వేతనాలు పెంచుతామని, అలాగే మరో 11 రకాల డిమాండ్లను పరిష్కరిస్తామని మినిట్స్ కాపీ ఆధారంగా హామీ ఇచ్చారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మినిట్స్ కాపీ హామీలు అమలు చేయాలని కోరుతూ అనేక దఫాలుగా మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు విన్నవించుకున్నామని, కానీ నేటికి ఏ ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం అన్యాయమని మండిపడ్డారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె సూరయ్య, పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాష్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు కె జ్యోతి, జె రాజేశ్వరి, కె సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలును కఠినంగా పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ యాజమాన్యాలకు హెచ్చరించారు. పారిశ్రామిక యూనిట్లలో రసాయన ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అమోనియా, క్లోరిన్, ఎల్పిజి, బ్యూటేన్ వంటి మండే స్వభావం ఉన్న వాయువులను పెద్ద పరిమాణంలో వినియోగించే పరిశ్రమల్లో కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు ఉండాలన్నారు. తరచూ మాక్ డ్రిల్ నిర్వహించాలని, విషవాయువులు వెలువడే పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే పూర్తి చేసిన తనిఖీల నివేదిక ఆధారంగా అన్ని పరిశ్రమలు మార్గదర్శకాలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా సంక్షోభ నిర్వహణ కమిటీ జిల్లా స్థాయిలో సమర్థవంతమైన విపత్తు నిర్వహణ, అలాగే సంక్షోభ ప్రతిస్పందనకు పూర్తి బాధ్యత వహిస్తుందని చెప్పారు. ప్రణాళిక విభాగం, సెర్చ్ రెస్క్యూ యూనిట్, ఉపశమనం, పునరావాసం, కమ్యూనికేషన్, రవాణా, లాజిస్టిక్, చివరిగా అత్యవసర సమయంలో అన్ని వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయడం, ఆసుపత్రిలో మందులు, సిబ్బంది, అంబులెన్స్, అవసరమైన ఇతర సదుపాయాలు ఉండాలనే అంశాలపై సమీక్ష చేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ పరిశ్రమల యాజమాన్యాలకు భద్రతా ప్రమాణాలపై పలు సూచనలు చేశారు. సమావేశంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బి రాంబాబు, జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జె శివశంకర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ రావు, జిల్లా సమాచార పౌర
సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు, సివిల్ డిఫెన్స్ ఆఫీసర్ కె పద్మలత, వివిధ పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు. ఆక్వా రంగాన్ని అన్ని విధాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ టెక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆక్వా రంగం పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని విమర్శించారు. ఆక్వా రంగాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ఆయన చెప్పారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ సోమవారం హెచ్ఎల్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు గత 5 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు డిఏ కూడా అమలు చేయడం లేదని వాపోయారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు చేసిన సుదీర్ఘ పోరాటానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాదయాత్ర సందర్భంలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో 42 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చారిత్రాత్మకమైన పోరాటం చేపట్టారని, సుదీర్ఘ పోరాట సందర్భంలో జూలైలో వేతనాలు పెంచుతామని, అలాగే మరో 11 రకాల డిమాండ్లు పరిష్కరిస్తామని మినిట్స్ కాపీ ఆధారంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మినిట్స్ కాపీ హామీలు అమలు చేయాలని కోరుతూ అనేక దఫాలుగా మంత్రుల నుండి ముఖ్యమంత్రి వరకు విన్నవించుకున్నామని, కానీ నేటికి ఏ ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ధర్నాలో యూనియన్ నాయకులు ఆర్ చంద్రమౌళి, వై విజయలక్ష్మి, యు శారద, కె ధనలక్ష్మి, ఎం రాధికా సరస్వతి తదితరులు పాల్గొన్నారు. రానున్న లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులను రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా న్యాయమూర్తులు అధికారులకు సూచించారు. ఈ మేరకు సోమవారం స్థానిక జిల్లా కోర్టు భవనంలో న్యాయమూర్తులతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. మార్చి 8వ తేదీ జరగనున్న లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయాలని సూచించారు. అలాగే జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా బార్ అసోసియేషన్లో న్యాయవాదులతో రాజీ పడదగ్గ క్రిమినల్, సివిల్ కేసులను ముందుగా జాతీయ లోక్ అదాలత్ను రెఫర్ చేసి వాటిని సెటిల్ చేయాలన్నారు. ఈ సమావేశంలో 1వ అదనపు జిల్లా జడ్జి పి భాస్కర్రావు, 3వ అదనపు జిల్లా జడ్జి వివేకానంద్ శ్రీనివాస్, 4వ అదనపు జిల్లా జడ్జి ఎం ఫణికుమార్, జిల్లా కార్యదర్శి న్యాయ సేవాధికార సంస్థ ఆర్ సన్యాస్ నాయుడు, గేదెల వాసుదేవరావు, ఎం అన్నం నాయుడు, వై ప్రసన్న కుమార్ న్యాయవాదులు తదితరులు ఉన్నారు. నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఆదివారం శ్రీకాకుళం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు డచ్ బంగ్లా, కంపోస్ట్ కాలనీ, వాంబే కాలనీ, అరసవెల్లి, దమ్మలవీధి, కిల్లిపాలెం, నాగావళి, పొన్నాడ వంతెన తదితర ప్రాంతాలు, గ్రామీణ, పట్టణ చివర ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, పేకాట, జోదం తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. పాడుపడిపోయిన బంగ్లాలు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో పరీక్షించారు. బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం వంటి వారు పట్టుబడితే చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహణ, ఈవ్టీజింగ్ ఇతర నేరాలు జరగకుండా చర్యలు చేపట్టారు. మద్యం సేవించడం, గంజాయి వినియోగించిన, పేకాట, ఈవ్టీజింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారు పట్టుబడినట్లయితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళంలోని బీసీ హాస్టల్ ను ఈ రోజు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాస్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏర్పాటు చేస్తున్న ఆహార మెనూను పరిశీలించారు. ఎలాంటి సదుపాయాలు పిల్లలకు అందిస్తున్నారని తదితర వివరాలను సిబ్బంది నుంచి కార్యదర్శి సేకరించారు. పిల్లల ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని స్పష్టం చేశారు. వారికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల్లో కోత విధిస్తే సహించేది లేదని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం విలేకరిపై టీడీపీ మండల అధ్యక్షుడు విచక్షణారహితంగా దాడి చేయడం నిరసిస్తూ జర్నలిస్టు సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద సోమవారం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంఖ్యాన వేణుగోపాల్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ జోగినాయుడు మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. గత 8 నెలల కాలంలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా పాలకులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇదే పరిస్థితి పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. సిపిఎం రాష్ట్ర నాయకులు బవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు జర్నలిస్టులు ప్రజాస్వామ్యం గుర్తు వస్తాయని, అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు జరుగుతుంటాయని ఆక్షేపించారు. ఈ ఆందోళనలో
సిపిఐఎంఎల్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్ గేదెల ఇంద్రప్రసాద్, సీపాన వెంకటరమణ, భీమారావు, సిహెచ్ నాగభూషణం, టెంక శ్రీను, కిరణ్, సాయి, బుజ్జిబాబు, సిటిఐటియు ప్రతినిధి తేజేశ్వరరావు, మానవ హక్కుల సంఘ నేతలు డాక్టర్ గంజి ఎజ్రా, రౌతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి ప్రసాదరావు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక రైతు సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. వంశధార ప్రాజెక్టు నిర్మించి 50 సంవత్సరాలు అయిందని, కాలువలలో పూడిక పేరుకుపోయి శిథిలావస్థకు చేరాయని, వాటిని ఆధునీకరించేందుకు అవసరమైన 1500 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆఫ్షోర్ ప్రాజెక్టు ప్రారంభించి 17 సంవత్సరాలు అయినా నేటికి 40% పనులు కూడా పూర్తి కాలేదన్నారు. 2007వ సంవత్సరం 127 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం 852 కోట్లకు అంచనాకు చేరిందన్నారు. నిర్వాసితులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వలేదని, 2013 భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు పరిహారం అందించి ప్రాజెక్ట్ పూర్తికి నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న నారాయణపురం, తోటపల్లి, మడ్డివలస సాగునీటి ప్రాజెక్టులు పూర్తికి అవసరమైన మొత్తం నిధులను ఈ బడ్జెట్లో కేటాయించి సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని 31వ డివిజన్ పరిధి శ్రీ నూకాలమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు అమ్మవారిని ఈ రోజు దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అర్చకులు అమ్మవారికి సూరిబాబు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రజల కష్టాలను తీర్చే అమ్మవారిని దర్శించుకోవడంతో మనస్సు ప్రశాంతంగా ఉందని అన్నారు. కమిటీ సభ్యుల సేవలు ప్రశంసనీయమని అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో రిటైర్డ్ విఆర్ఓ ఎస్ మల్లేశ్వరరావు, దేశల్ల మల్లిబాబు భక్తులు ఉన్నారు. సోషల్ వర్క్ విభాగంలో పార్ట్ టైం కేటగిరీలో పరిశోధన పూర్తి చేసిన పొగిరి కృష్ణంనాయుడుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఆచార్యులు వైవా నిర్వహించి ఈ సబ్జెక్టులో డాక్టరేట్ కు అర్హత ప్రకటించింది. ఈ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ఆచార్య పి అర్జున్ సమక్షంలో ఈ వైవా జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట, ఎచ్చెర్ల, శ్రీకాకుళం పట్టణంలోని స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత అనే అంశంపై ఆయన సమర్పించిన పరిశోధన గ్రంథానికి గాను డాక్టరేట్ డిగ్రీని ప్రకటించారు. వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ విభాగం సీనియర్ అధ్యాపకురాలు డాక్టర్ ఎం అనురాధ పర్యవేక్షణలో ఈ పరిశోధన జరిగింది. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని తన ఛాంబర్లో వైవా పూర్తికి సంబంధించిన పత్రాన్ని కృష్ణమూర్తి నాయుడుకు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య బి అడ్డయ్య, ఓఎస్డి డాక్టర్ యు కావ్య జ్యోత్స్న పాల్గొన్నారు. రిమ్స్ ఆవరణంలో కొనసాగుతున్న నిత్య అన్నపూర్ణ పథకానికి ఆమందవలస పట్టణానికి చెందిన పొడుగు రంగారావు తన కుమారుడు మురళి జ్ఞాపకార్థం 15,000 రూపాయలను విరాళంగా జిల్లా అధ్యక్షుడు సోర రామచంద్రరావుకు అందజేశారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు ఉచితంగా గత 12 సంవత్సరాలుగా మధ్యాహ్నం, రాత్రి 2 పూటలు రుచికరమైన భోజనం అందజేయడం అభినందనీయమన్నారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, క్షయ రోగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వేడినీటిని సరఫరా చేయడం, శుద్ధి చేయబడిన త్రాగునీరు అందజేయడం వంటి సేవా కార్యక్రమాలను గుర్తించి అభినందిస్తూ ఈ విరాళాన్ని అందించినట్లు చెప్పారు. దాతలను రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రిని లక్ష్మణరావు, రిమ్స్ అన్నపూర్ణ ట్రస్ట్ అధ్యక్షులు గంగుల రమణబాబు, సెక్రటరీ ఫల్గుణరావు, జోనల్ కన్వీనర్ శివనారాయణ ఒక ప్రకటనలో అభినందించారు. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా జ్ఞాపకతను పెంపొందించే విధంగా పనిచేస్తాయి. ఆ వివరాలను ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తులసి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. తులసి అన్ని రోగాలను నయం చేయడానికి శతాబ్దాలుగా ఉపయోగపడుతుంది. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసిని వాడతారు. రోజు తులసి ఆకులను తీసుకోవడం ద్వారా శరీరంలోని విషం బయటకు వెళుతుంది. దీనితో పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా తులసి పనిచేస్తుంది. తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్ లాగా జ్ఞాపకశక్తిని పెంపొందించే విధంగా పనిచేస్తాయి. అయితే తులసి ఆకులను నమిలి తినకూడదని చాలా మంది చెబుతుంటారు. తులసి ఆకులను నమిలి తినడం వల్ల దంతాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. రోజు రాత్రి సమయంలో 4 నుంచి 5 తులసి ఆకులను కడిగి నీటితో పాటు నానబెట్టాలి. పరగడుపున ఈ ఆకులను నీటితో పాటు మింగితే మంచిది.
ఆకులలో నీటిని మరిగించి టీలాగా తాగిన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. తులసి ఆకులను నమిలి తింటే పంటిపై ఎనామిల్ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. తులసి ఆకులను డైరెక్ట్గా మింగడంతో పాటు తులసి ఆకుల రసాన్ని నోటు పోతలకు నివారణగా వినియోగించడం మంచిది. దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి ఉపయోగపడుతుంది. తులసి జీర్ణశక్తితో పాటు శరీర శక్తిని కూడా పెంచుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలడం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పంటకు ఆకలిని చూసే కళ్ళు ఉంటాయి, అడవులకు కాలుష్యము వినే చెవులు ఉంటాయి, మనిషికి మాత్రం ఆ రెండు కనిపించని వినిపించని మనస్సే ఉండును. సత్యమే సనాతనమైనది, క్రొత్తది ఎప్పటికీ తప్పే. తాత్కాలికంగా ఉపయోగపడినా ఎప్పటికైనా కీడే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.